మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం. జీవాధిపతి అయి ఉన్న ప్రభువా, జీవము కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాల ప్రభువా. ప్రేమా స్వరూపుడు అయి ఉన్న తండ్రి, నీకు వందనాల ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా, లేఖన భాగము ద్వారా ప్రభువా మాతో మాట్లాడండి ప్రభువా. నేననే స్వభావం మా జీవితాల్లో ఈ యొక్క వర్తమానము కావాలా, వర్తమానం మా ద్వారా మాట్లాడి ప్రభువా అనేక మందికి ప్రయోజనకరముగా ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో సంతోషం కలుగుదని వాక్యం చదువుతుందయ్యా. ఈ సమయంలో నీ కృపనిచ్చి ప్రభువా సమస్తమును ప్రభువా మహిమకరముగా నడిపించుకోమని ఘనతయు మహిమయు ప్రభావం నీకు చెల్లించు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం యూట్యూబ్ యొక్క ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అనేక మందికి తెలియజేసి దేవుని యొక్క మాటలు విందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఈ సమయంలో వాక్యంలోనికి మనం వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాంశము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రాలు. ఏమిటంటే విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని యొక్క పిల్లలు ఎవరంటే విలువ పెట్టి కొనబడిన వారు. లోకములో ఉన్నటువంటి ప్రజల వలె కాక చాలా పరిశుద్ధమైన విడలగా దేవుడు మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నీ విలువెంతో నీకు తెలుసా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆ విలువెంతో నీకు తెలియాలి. ఈరోజు దేవునికి స్తోత్రాలు. మనం చాలా విలువైన వారం. విలువైన జీవితాన్ని చాలా మంది విలువ తెలియక తమ జీవితాలను చిందావతరం చేసుకుంటూ ఉంటారు. విలువ తెలియక ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని ఆ ప్రేమ సక్సెస్ కాకపోతే ఇంకా ఆత్మహత్యే శరణ్యం అనుకుంటారు. అది చాలా శాపకరమైన విషయం. అది సరైన రీతిగా ఆలోచన చేయలేనటువంటి విషయం. అది ఇవాళ ఆత్మహత్య శరణం కాదు గాని, జీవితంలో మరణంతో నేను అంతమైపోతాను అనుకోవటం కాదు గాని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని వాక్యం చదవస్తుంది. నీ విలువైన జీవితాన్ని ఒక మళ్ళా ఆధ్యాత్మికంగా దేవుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఏ రీతిగా పాడైపోయినా పర్వాలేదు. ఈ లోకంలో నిన్ను ఎవరైనా చాలా మంది ద్వేషించవచ్చు. అయితే నీ విలువైన జీవితాన్ని ప్రభువు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన చెంతకి మనము వచ్చినట్లయితే ప్రభువు మన విలువైన జీవితాన్ని ఏం చేస్తాడు? విలువైనదిగా మనం కొనబడబడుతాం. అందుకు మీరు విలువ పెట్టి కొనబడిన వారిని వాక్యం చదవస్తుంది కనుక కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మీరు మీ సొత్తు కాదు. 20వ వచనం మొదటి నుంచి 19వ వచనం చివరి లైన్ కానీ చదువుతున్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. మనం ఏం చేసాం? విలువ పెట్టి కొనబడ్డాం. ఎవరికి అమ్ముడు పోయామట? మనం ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి మనం అమ్మపడ్డాం. దేవుని స్తోత్రం. ఇంతవరకు నీవు లోకములో ఉన్నావు. ఇంతవరకు నీవు సైతాను యొక్క అలజడిలో ఆ పాపములో బతికిపోయావు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుకు చెంతకు వచ్చిన వారు ప్రతి ఒక్కరిని విలువైన జీవితానిగా మార్చుతాడని వాక్యం చదవస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీవు ఆలోచించేసుకో. నీ విలువెంతో ఒకసారి ఆలోచించేసుకో.
విలువైన జీవితాన్ని ఎవరికి త్యాగం చేస్తున్నావో ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. లోకంలో స్నేహితులతోన లోకం వైపు నీ జీవితం అంతా పాడు చేసుకుంటున్నావా? విలువైన జీవితాన్ని ఈ లోకంలో చెడు వ్యసనాలకు తావిస్తున్నావా? ఈ లోకంలో చేయరాని పనులు చేసి నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి నీవు పరిశోధించుకో. నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోదని వాక్యం చదివిస్తుంది. నాన్న వారు నన్ను విడిచారని విలువైన జీవితాన్ని పాడు చేసుకో. నేను ఇంకా ఎందుకు పనికిరాను అని నీవు అనుకుని నీ జీవితాన్ని మాత్రం ఆత్మహత్యకు మాత్రం పాల్పడవు. ప్రభు ఎందుకు పనికిరాని వారిని కూడా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విలువైన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంగా ఆయన కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్నెప్పుడు చూశాడో తెలుసా? విలువైన జీవితం నువ్వు పిండమనై ఉండగానే, నువ్వు రూపింపబడక మునుపు పిండమనై ఉండగా నేను చూశానని దేవుడు వాక్షించాలి వస్తుంది. నీ విలువైన జీవితాన్ని మాత్రం ఆయన రాసి పెట్టి ఉంచాడు. నీవెప్పుడు చనిపోవాలో, ఎప్పుడు బ్రతకాలో, నీవేం చేస్తున్నావు, ఎన్ని రోజులు ఉండాలో ఈ భూమి మీద నీ గ్రంథంలో నీ జీవిత ఇలువు లిఖించబడ్డాది. దేవుని యొక్క చేతిలో ఉన్నది నీ జీవితం. అటువంటి విలువైన దేవునిని విడిచిపెట్టి ఆ విలువైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవుగా ఆలోచన చేసుకో. 139వ కీర్తన 16వ అధ్యాయం చదవండి ఒకసారి. 136వ కీర్తన గ్రంథము 16వ వచనము. 139 క్షమించండి, 139వ కీర్తన. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. నీవు పిండమనై ఉండగానే దేవుని యొక్క కనులు ఏం చేశానంట? నిన్ను చూచాడు. దేవుడి స్తోత్రాలు. తల్లి కొడుకులు పిండమై ఏర్పడుతూ ఉండగా మన డేట్ అంతా ఫిక్స్ అయిపోయింది అక్కడ. దేవుడి స్తోత్రాలు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. మనిషిగా పుట్టాను, ఎలా వచ్చాను అవన్నీ దేవుడు చూస్తాడేంటి అని లోకానుసారంగా మా అమ్మ నాన్న కన్నారు. ఈ లోకంలో దేవుడే లేదని బుద్ధిహీనంగా మాట్లాడి తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇంకా ఎంతకాలం నువ్వు వ్యర్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు? జ్ఞానం కలిగి ప్రభు యొక్క దేవుని యొక్క సిద్ధాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ యొక్క విలువైన జీవితంగా కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ విలువైన జీవితాన్ని కాపాడుకో. నీ విలువైన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకో. ప్రభు యొక్క పాదాల చెంత పెట్టు. ప్రభు దగ్గరని మొర్ర పెట్టు. నీ దినములు ఒక్కటైనను కాకమును గ్రంథంలో ఏమైందంట? లిఖితములైంది. ఆయన శిఖామణి గారు వాక్యం అయ్యా ప్రభు నన్ను తీసుకో అని అడుగుతారు. ఈ యొక్క నా వయసు అయిపోయింది కదా. కారణం ఏమిటో తెలుసా? అతను అన్నాడు 82 సంవత్సరాలు వచ్చిందంట. అప్పుడు దేవుడు యొక్క వాక్యము ద్వారా మాట్లాడినంత దేవుడు ఏమని మాట్లాడాడు అని సెలవిస్తే ఉంటే అక్కడ 90వ కీర్తనలో కనబడతా ఉన్నది. ఏమని కనబడుతుందో అంటే అక్కడ 90వ కీర్తనలోను దేవుడు ఏమని మాట్లాడాడంటే అధిక బలము. 90వ కీర్తన 90వ కీర్తన 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరము. అధిక
అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములకు 80 సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏమని మాట్లాడారో తెలుసా? 82 సంవత్సరాలు. నేను చెప్పాను కదా, 80 సంవత్సరాలు వస్తాయి. ఆయాసమే, దుఃఖము వస్తాయి. బీపీ, షుగర్స్, అనేకమైన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అంత మాత్రం నా దేవుని దూషించటమా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కనుక నీ శరీరంలో వచ్చిన బలహీనతను బట్టి, నీ శరీరంలో వచ్చిన సమస్యలు బట్టి, నీ శరీరంలో వచ్చిన అనారోగ్యాలను బట్టి నీవు దేవుని దూషించుచున్నావా? నీ విలువ పెట్టి కొనబడిన వారు నీ దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడతాయి. నీ పుట్టే డేట్ తెలుస్తాయి. నీవు చనిపోయే డేట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ. నీవెన్ని దినములు ఈ భూమి మీద ఉండాలో, నీవెలా జీవించాలో, నీవెలా నడవాలో ఈ లోకములో అనేది దేవుడు నీకు ఫిక్స్ చేసి పెట్టాడు. ఇటువంటి విలువైన జీవితాన్ని నీ పాటు చేసుకుంటున్నావా? జీవము కలిగిన దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఈ విలువైన జీవితాన్ని బహుభద్రంగా చనిపోయినా ఏదో ఉంటారు చూడండి, ఒక సాగుతో బ్రతికినా విలువైనదే. చనిపోయిన క్రైస్తవుడు విలువైన వాడే. దేవుని స్తోత్రం. ఏమిటంటే బ్రతికినా విలువైన వాడే, చనిపోయినా విలువైన వాడే. విలువేంటంటాము? దానిలో అంత శక్తి ఉన్నది. ఆత్మ చాలా విలువైనది. ప్రభు యొక్క పాదాల చెంత కనబడబడ్డావు కనుక ఆ విలువైన జీవితాన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కానే కాదని వాక్షించాల్సి వస్తుంది. నీ యొక్క జీవితం అనుకుంటున్నావు, నీ జీవితం బ్రతికున్నంత చేపు ఎలా ఉంటుందో తెలుసా? చాలా విలువైంది. సరిపోతే ₹6.30 అంట. బ్రతుకుంటే నీ కిడ్నీ రేట్ అంతా లక్షలు. ఒక కిడ్నీ. కన్ను రేట్ అంతా లక్షలు. గుండు రేట్ అంతా లక్షలు. లివర్స్, ఇవన్నీ కూడా లక్షల విలువైన జీవితం. దేవుడు నిన్ను సృష్టించిన సృష్టి చూడగా నాకు దావి కీర్తనాకారుడు అన్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా నాకు భయమును వణుకును పుట్టించున్నది అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆయన కలిగి చేసిన విధానం చూడగా మనుషులు పెట్టిన అవయవాలను కానీ పనిచేస్తున్నటువంటి అవయవాలను అన్ని కూడా చూస్తే చాలా మంది భయమే. అన్నీ కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. నీ విలువైన జీవితాన్ని ఎలా కాపాడుకో, నీ విలువైన జీవితాన్ని ఏ రీతిగా నేను నడిపించుకోగలుగుతున్నావు? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకు మనం విలువ పెట్టి కొనబడ్డ వారము. దేవునికి స్తోత్రాలు. ఆ విలువైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలంట? బహుభద్రముగా నీవు కాపాడుకున్నట్లే. సరిపోతే ఎత్తున్నదంటే ఇవన్నీ కూడా లక్షల ఖరీదైన జీవితం ఏమైపోయింది. సరిపోయే ఇంకా దీనికి ఇల్లు ఉంటుందా? ఇల్లు ఉండదు బాడీకి. అయితే ఈ ఆత్మకు మాత్రం విలువ ఉంది. దేవుని స్తోత్రాలు. ఈ శరీరానికి బ్రతుకున్నంత వరకే విలువ. కిడ్నీ అమ్ముకుని బ్రతికేయచ్చు, అవయవాలు అమ్ముకి కూడా బ్రతికుని ఉన్నారు. చాలా మంది బ్రతుకులేనటువంటి ఉన్న రోజులు ఉండి సరిపోదామని అనుకునే వారు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు యొక్క పాదాల చెంతకు వస్తే నీ సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కారం చేయగలుగుతాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, సమస్యలలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారన్న విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే రెండవదిగా మనం చూస్తే, మొదటిదిగా మనము విలువ పెట్టి కొనబడిన వారు. రెండవదిగా ఏమిటంట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రాలు. మీరు అపరాధముల చేత, రెండవదిగా పాపము చేత పట్టబడినప్పుడు దేవుని స్తోత్రాలు. రెండో సందర్భం ఏమిటంట? మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఎలా విలువ పెట్టి కొనబడిన వారం అంటే, మొట్టమొదట జరిగిన సంభాషణ ఏమిటంటే, ఈ లోకములో మనం ఉంటూ ఉండగా ఎలా ఉన్నామంటే పాపంలోనే బంధించబడ్డాం, పాపం చేత పట్టబడ్డాం.
నిజమైన దేవుణ్ణి కూడా తెలియక పాపము చేత పట్టబడి ఈ లోకంలో గాలికి కదులుచున్న వెళ్ళు వలె తిరుగుతూ ఉన్నాం. అటువంటి సమయములో ఆ పాపము చేత పట్టబడినప్పుడు, ఆ సత్యమును తెలుసుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? మీ అపరాధముల చేతను, పాపములు చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, అయితే అప్పుడు మనం పాపములో చనిపోయాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగానే బ్రతికాము కానీ తప్ప అందులో ఏ మాత్రం కూడా ఫలితము చూడలేదు, అందులో ఏ మాత్రం కూడా జీవము చూడలేదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవింకా పాపమైన జీవితంలో నీవున్నావేమో, ఒక్కసారి నీవుగా పరిశోధించుకో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.